హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అయితే సై మూవీలో ఒక క్యారెక్టర్ చేసి పింగ్ పాంగ్ సూర్యగా ఇప్పటి వరకు కంటిన్యూ అయిపోతున్నారు అదే క్యారెక్టర్ నేమ్ తో. సో పింగ్ పాంగ్ సూర్య ఇప్పుడు నాతో అయితే ఉన్నారు. సో చాలా ఇయర్స్ తర్వాత ఈయన్ని ఇలా రియల్ గా చూస్తున్నాము. అలాగే ఆయనతో ఇంటర్వ్యూ చేయాలని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. సో మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంటర్వ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ సూర్య గారు. హలో అండి, హాయ్. ముందుగా ఏఎన్ఎన్ వ్యూయర్స్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా హ్యాపీగా బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను. థ్యాంక్ యూ అండి. ఏంటి అప్పుడు ఇప్పుడు అలానే ఉన్నారు? మీ గ్లామర్ కి ఏంటి సీక్రెట్? ఐ డోంట్ నో. శివుడాజ్ఞ లేదు చెవైనా కొట్టుదంటారు కదా, గాడ్స్ గిఫ్ట్ అంతే. గాడ్స్ గిఫ్ట్ ఏనా? అంటే స్పెసిఫిక్ గా ఏం చేయట్లేదా? స్పెషల్ గా ఆ డైట్ ఈ డైట్ అలాంటి ఫాలో అయ్యేది ఏం లేదు. సో అది అందరూ తినేదే రెగ్యులర్ గా తీసుకున్నారు. గాడ్స్ గిఫ్ట్ అంతే కొంతమందికి. ఓకే. పింగ్ పాంగ్ సూర్యగా అప్పటి సై నుంచి ఇప్పటి వరకు అలానే కంటిన్యూ అవుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అలా అంటున్నారని గెడ్డలు అయిపోయి కొంచెం పెద్దగా కనిపిద్దామని ట్రై చేస్తున్నారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నారు అంటే అసలు. అంటే ఎలా మెయింటైన్ అంటే నాకు వచ్చిన రోల్స్ అని చాలా మంచి రోల్స్ ఉంది. డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారు రాజమౌళి సార్ గాని, చంద్ర సిద్ధార్థ గారు గాని, కరుణాకరణ్ గారు గాని, మన జై చిరంజీవ, మన విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ సారు అందరూ కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారండి. హనుమంతు, చంద్ర మహేష్ గారు గాని అని నిజంగా కంత్రి మెహర్ రమేష్ అన్న వీళ్ళందరూ కూడా చాలా అంటే మంచి మంచి రోల్స్. అంటే వీడు చేయగలడు, వీడు రోల్ కి పర్ఫెక్ట్, చాలా సూట్ అవుతాడు అని చెప్పి ఇచ్చిన క్యారెక్టర్స్ అన్ని కూడా. సో నన్ను ఇలాగ మీ ముందు ఇలా నిలబెట్టి ప్రేక్షకుల ముందు కూడా చాలా ఆదరించి అభిమానించారు. మీరు చేసిన ప్రతి రోల్ కూడా అట్లా గుర్తుండిపోయేది ప్రతి ఒక్క మూవీలో కూడా. సో ఇప్పుడు సూర్య మీరు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ నవాబ్ అని ఒక సినిమా చేస్తున్నాను. ప్లస్ ఒకటి సోలో బాయ్ అని విక్రమ్ ఉన్నారు కదా, మన బిగ్ బాస్ విక్రమ్, తన బ్రదర్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. మిస్టర్ ఆనంద్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. తర్వాత ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఇంకా పేర్లు పెట్టలేదు. 2 మూవీస్ చేస్తున్నాను. ఇప్పుడు 4 మూవీస్ జరుగుతున్నాయి, ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. ఓకే. అంటే ఏంటి మధ్యలో ఏదైనా గ్యాప్ ఇచ్చినట్టు అట్లా ఉంది మాకైతే అనిపించింది. అంటే మధ్యలో బ్లఫ్ మాస్టర్ గాడ్స్ డైరెక్టర్ మావయ్య గారే కొంచెం ప్రొడక్షన్స్ అయ్యి చూసుకోవడం వల్ల కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ మళ్ళీ ఓన్లీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఒక మూవీకి ప్రొడ్యూస్ కూడా చేశారు. సో ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? చేయాలని వచ్చింది, అందుకే చేసా. అంటే హ్యూమన్ వాల్యూస్ ఉన్న సబ్జెక్ట్. ఆ నలుగురు సినిమా తర్వాత నాకంటే ఒక ఎమోషనల్ బాండింగ్, ఫ్యామిలీతో అటాచ్ అయి ఉన్న సబ్జెక్ట్ అనిపించింది కలియుగలో నా క్యారెక్టర్. సో అందువల్ల అంటే మనం అంటే ఎవరు ఒక ఆర్టిస్ట్, హీరో అంటే హీరో కూడా కాదు, ఒక మెయిన్ లీడ్ నాది అంతే. సో ఇంత చేస్తున్నాడు అంటే ఎవరు ముందుకు రారు. సో అలాగా ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగిన తర్వాత సరే ఓకే మన అంటే మనం ఒక స్టెప్ ఎక్కాలంటే కష్టపడి మనమే ఎక్కాలి అనే ఫీల్తో ఇంకా నేనే చేయడం జరిగింది ఆ సబ్జెక్ట్. సో అంటే ఇప్పుడు ఇది వరకు ఎలా ఉంది కాంపిటీషన్ సినీ ఫీల్డ్ లో, ఇప్పుడు ఎలా ఉంది అంటే జనరేషన్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎక్కడ చూసినా కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది. సో అది మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? అలాగే నేను ఒకప్పుడు కొత్తగా వచ్చిన వాడినే కదండి, నేను ఇప్పుడు కాంపిటీషన్ గా ఫీల్ అవును. ఇప్పుడు డైరెక్టర్ ఈ క్యారెక్టర్ కి సూర్య సరిపోతాడు, ఈ క్యారెక్టర్ కి ఈ అబ్బాయి సరిపోతాడు, ఈ క్యారెక్టర్ కి తిని సరిపోతాడు అని చెప్పి చూసింగ్ డైరెక్టర్. సో కాంపిటీషన్ అన్నది 100% మీరు అన్నది రైటే. ఇది వరకు ఒక క్యారెక్టర్ కి ఒక 4 మెంబర్స్ ఒక క్యారెక్టర్ కాంపిటీషన్ ఉంటే 40 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. సో అందులో మళ్ళీ రికమెండేషన్స్ సో మెనీ ఉంటాయి. కానీ బట్ ఇవన్నీ దాటుకునే ఒక క్యారెక్టర్ చేయడం అన్నది నిజంగా టాస్క్ గానే ఉంది ఇప్పుడు వచ్చే జనరేషన్ గానీ మాకు గానీ. అంటే ఈ రికమెండేషన్స్ అన్ని దాటుకునే ఆ క్యారెక్టర్ మనం వచ్చి అది మనం ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు అది ఆడియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నిజంగా ఒక వండర్ లాగే ఉంది. అంటే చూసుకుంటే అప్పటికిప్పటికి ఏమైనా మీరు చేంజ్ చేసుకున్నారా మీ స్కిల్స్ కానీ? నేను చెప్తుంది ఏంటంటే నాకు మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడే సై, ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరుణాకరణ్ సార్ది, సో చాలా మంచి హనుమంతు, చాలా మంచి మంచి
క్యారెక్టర్స్ చేశా. సో అంటే నిజంగా అప్పుడు నాకు మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. అంటే డైరెక్టర్ ఏది చెప్తే అది నేను ఇప్పుడు మన సూర్య గారు, తమిళ సూర్య గారిని మన అంటే చాలా మంది హీరోస్ చాలా ఇన్స్పైర్ అవుతా ఉంటాం మన సినిమా చూసినప్పుడల్లా. అంటే మనకి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా బాగా చేయాలి కొంచెం అని. ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు ఐఎమ్ డూ సంథింగ్, అంటే నేను ఇంకో డూ బెటర్ క్యారెక్టర్స్ కోసం సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు ఆ నలుగురులో ఉంది, జై చిరంజీవిలో ఉంది, అలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్, అంటే సినిమాలో ఒక ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ కోసం ఐ ట్రై. అంటే లైక్ ఎప్పుడు అనిపించలేదా, అంటే ఇది వరకు చూస్తే మన టాలీవుడ్ అనేసరికి మన వరకే ఉండేది, తెలుగు సౌత్ ఇండియా లెవెల్లోనే. ఇప్పుడు చూసేసరికి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ రాజమౌళి సార్ మా గురువు గారు ఆ స్టేజ్ కి బాహుబలిలో ఆ స్టేజ్ కి తీసుకెళ్లారు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం అనేది నా అదృష్టం. సీరియస్లీ ఎవరు నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఆ బాహుబలి ప్రాజెక్ట్ అంటే అంత దాకా రీచ్ అవుతుంది. మన తెలుగు అనే ఒక లాంగ్వేజ్ అన్నది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ మార్కెట్ లో కూడా, గ్లోబల్ వరల్డ్ లో కూడా తెలుగు అనే ఒక ఇండస్ట్రీ ఉంది. ఒక ఫిలిం డైరెక్టర్ రాజమౌళి సార్ ఇలాగా మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో దాకా తీసుకెళ్ళేందుకు హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి సార్. అసలు మీకు ఎట్లా అనిపించింది సై దగ్గర నుంచి చూసుకుంటే? అసలు ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్ మూవీ బాహుబలి ఇవన్నీ దాటుకుని వచ్చాక అసలు ఆ మూవీ చేస్తున్నప్పుడు మీకు అనిపించిందా మూవీ ఇంత హిట్ అవుతుంది, మన టాలీవుడ్ ఆ రేంజ్ లోకి వెళ్తుంది? నెవర్ ఎక్స్పెక్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి మూవీ కూడా, ఇప్పుడు ప్రభాసన్ మూవీ కానీ, రామ్ చరణ్ గారి మూవీ కానీ, మన ఎన్టీఆర్ మూవీ కానీ, సో అందులో రీచ్ ఆఫ్ హైట్స్. ఇప్పుడు బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు అంతా ప్లాన్ చేసేదంతా కూడా పాన్ ఇండియా ఇదే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఆ రేంజ్ కు వెళ్ళడం అనేది నిజంగా గ్రేట్. అసలు ఒకటైతే అడుగుతాను, రాజమౌళి గారు అంటే ఎందుకు అంత పిచ్చి మీకు? అంటే మా గురుగారు ఇప్పుడు ఆకలేసినప్పుడు ఎవరైతే మనకు అన్నం పెడతారో వాళ్ళు చాలా గ్రేట్. మన కడుపు నిండిన తర్వాత మీరు బిర్యానీ పెట్టినా నాకు అంత ఫీల్ అనిపించదు. ఫస్ట్ సై అనే సినిమాకి నాకు యాక్టింగ్ నెవర్ ఏమీ రాదు. అప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. అప్పుడు ఎన్టీఆర్ డాన్స్ కూచిపూడి అని చెప్పి ప్రభుదేవ్ గారితో ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యి కూచిపూడి నేర్చుకున్నా డాన్స్. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకున్నా, ఏం చేసుకున్నా రాజమౌళి సార్. అంటే ఒక 10 మెంబర్స్ ఉంటే ఈ క్యారెక్టర్ స్క్రమ్ ఆఫ్ ఇది 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 క్యారెక్టర్ నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని ఇన్స్పైర్ చేసేవారు. మాకు ప్రొజెక్టర్ వేసి సై సినిమాకి ఈ క్యారెక్టర్ అంటే వెరీ స్పోర్ట్స్ గేమ్, ఆ రగ్బీ అనే గేమ్ ఎవరికి తెలియదు. సో ప్రతిది కూడా ఇంజెక్ట్ చేసేవారు. నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా క్యారెక్టర్ చేయాలి, ఆయనే చేసి చూపించేవారు. రాజమౌళి సార్ చేసి చూపించిన దాంట్లో మేము 10% మాత్రమే చేయగలిగాం. అప్పుడు ఏమైనా దెబ్బలు తాకడం అవన్నీ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజమౌళి సార్ ఈ రేంజ్ దూకమంటే మేము ఈ రేంజ్ అంటే చిన్న ఇన్స్పైర్ ఉంటుంది, అంతలా ఇన్స్పైర్ చేస్తారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రాజమౌళి సార్ దగ్గర అప్పుడే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి రేపు పోయే ముసలోడి వరకు ఆయన చేయించుకోగలరు. ఆయన వదిలిపెట్టేస్తే చాలు. అలాంటి గ్రేట్ పర్సన్. అంటే ఎక్కడ చూసినా కూడా అసలు మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అంటే అది ఫస్ట్ రాజమౌళి సార్ నేమ్ తోనే స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏకలవ్య శిష్యుడు ఎలా అంటారో ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన నేను శిష్యుడిని ఆయన కదా, మై గురువు అంతే. ఎందుకంటే చెప్తున్నాను కదా నాకు యాక్టింగ్ ఏమీ రాదు. సై సినిమాతోనే నేను చాలా వరకు నేర్చుకున్నా. అంతే సార్నే ఫాలో చేసా అంతే. నేను ఏదో కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు. ఆయన చూసి ఆయన ఎలా చేస్తారో చూసి ఆయన అబ్జర్వ్ చేసి, నేను ఇప్పటికైనా సరే ఆయన షూటింగ్ ఎక్కడంటే ఒక కార్నర్కి వెళ్ళిపోయి సార్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంటే అవతల వాళ్ళకి చెప్తుంది ఎలా చెప్తారు, ఏం చేస్తారు. ఆయనే అడ్వెంచర్స్ ఏదన్నా ఉన్నా రాజమౌళి సారే చేసి చూపిస్తారు. ఇంకా హీరోస్కి ఈజీ అయిపోద్ది. అరే రాజమౌళి సారే చేశారు, మనం చేయకపోతే మనం చేయలేమా ఇది అన్నది ఈజీ చేసేస్తారు. ఎంత కష్టమైన దాన్ని అయినా సరే ఆయన చేసిన తర్వాత ఈజీగా ఇన్స్పైర్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఈజీ అయిపోతుంది. సో అవన్నీ మీరు పక్కనే చార్ట్ గా ఉండి అబ్జర్వ్ చేస్తారు. అంటే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళామంటే గురువు ఉన్నారంటే ఆయన దగ్గర నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. అది మనకి బయట ప్లస్ అవుతుంది. వేరే సినిమాలు చేసేటప్పుడు కూడా చాలా ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర నుంచి యాక్టింగ్ పరంగానే కాకుండా పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అని ఏం నేర్చుకున్నారు? సిన్సియారిటీ, పంక్చువాలిటీ. సినిమా 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 తప్ప ఆయన ఒక సినిమా చేస్తే ఒక యజ్ఞం యాగం చేసినట్టు చేస్తారు అంతే. ఇంకా అదర్వైజ్ ఏమి ఉండదు. అంటే అదర్ అవిగేషన్స్ గానీ ఇది ఏమి ఉండదు. వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్ గా చేస్తారు ఎఫర్ట్స్ పెడితే. అలాగా టైం పంక్చువాలిటీ గానీ, చేసే వర్క్ లో డెడికేషన్ గానీ. సో ఇవన్నీ ఒకటే. నేను రకరకాలుగా చెప్తున్నా, ఇవన్నీ ఒకటే వస్తుంది కాబట్టి నిజంగా వెరీ సిన్సియర్ గా ఉంటాం.
ఓకే. సో అయితే అసలు మూవీస్ లోకి ఎలా రావడం స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ప్యాషన్. చదువు అంటే అమ్మా అమ్మో చదువు అన్న ఫీలింగ్. అవునా? మూవీస్, చిత్రలహరి వచ్చేది చిన్నప్పుడు. దానికోసం వెయిటింగ్. ప్రతి శుక్రవారం 5 సాంగ్స్ 6 సాంగ్స్ వేస్తారు. ఓకే. మొత్తం వీక్ అంతా దానికోసం వీక్ వెయిట్ అంతా చేసేవాళ్ళు. దానికోసం వెయిట్ అంటే చేయడం. అలా తెలియకుండానే చాలా సినిమాలు చిరంజీవి సార్ చూసి అన్ని చూసి చాలా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి ఇంకా మైండ్ లో అదే ఉండేది, డాన్స్ అదే అయ్యి నేర్చుకోవడం. చదువంతా పక్కన పెట్టేసి చదువు అంటే అమ్మో భయం. బుక్ అంతా ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఓకే. అయితే మేము ఒకటి విన్నాము చిన్న విషయం, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు అది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. చిన్నప్పుడు 7th క్లాస్ లో మేబీ. ఓకే. అంటే నాకు ఇంక ఏం చేయాలో తెలీదు, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఈ చదువు అంటే కష్టంగా ఉంది, ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఇంకా చిన్నప్పుడు 7th క్లాస్ లోనే ఇంట్లోంచి పారిపోయేది సార్. ఓకే. వచ్చి బట్ మీకు ఆ టైంలో భయం ఏమనిపించలేదు? అదే మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే మనకు భయం, ఇది చేయకూడదు ఇది చెయ్యాలి ఇవన్నీ తెలుస్తుంది. మనకు అనుకున్నది చేసేయాలి అంతే. నా పాలసీ ఏంటంటే తర్వాత చేయగలమో లేదో, మనకు ఒకటి అనిపించింది అంటే అర్జెంట్ గా చేయాలి, ఒకరితో మాట్లాడాలనిపించింది అంటే మాట్లాడాలి, ఏదైనా చేయాలంటే చేసేయాలి. అంటే దట్స్ మళ్ళీ మనం చేయగలమో లేదో తెలియదు అనిపించినప్పుడు. సో అలా మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల. అంటే ఫస్ట్ తోటి ఏమొచ్చింది మీకు బయటకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోవాలి? చిరంజీవి సార్ ఎవరెవరు కలుస్తారు, మనం హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ వాళ్ళకి నా డాన్స్ లో చేసి చూపించాలి, వాళ్ళు చూసి నన్ను సినిమాలో తీసుకుంటారు. అంత ఈజీ అనుకున్నారు? తెలియదు కదా, తెలియక. మనకు అసలు మెచ్యూరిటీ లేదు అసలు. వాళ్ళకి చంద్రమోహన్ గారిని కలిసేయాలి, ఆ హీరోని కలిసేయాలి, ఈ హీరోని కలిసేయాలి అంతే. ఇప్పుడు కళ వస్తుంది, దానికి స్టార్టింగ్ ఉండదు ఎండింగ్ ఉండదు, మధ్యలో కళ మాత్రమే వస్తుంది. అది పొద్దున గుర్తు కూడా ఉండదు, అంటే అబ్నార్మల్ గా ఉంటుంది. సగం గుర్తొచ్చి సగం గుర్తుండే. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటది అంటే ఇన్స్పిరేషన్ గా ఉంటది. అరే వెళ్ళిపోవాలి, కలిసేయాలి, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు, ఎక్కడ కనిపిస్తారో తెలీదు, ఏం చేస్తారో ఎవరు కాంటాక్ట్ ఏమీ తెలియదు. అప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఎట్లా చాలా కంగారు పడ్డారు. అంటే దగ్గర దగ్గర అప్పుడే నా కోసం రైల్వే స్టేషన్, బస్ స్టాప్స్ అన్నిట్లో పోస్టర్స్ అండి, చాలా ఖర్చు కనిపించగానే దెబ్బలు కూడా పడి ఉంటాయి కదా? కొట్టలేదు, అంటే కొడితే మళ్ళీ పారిపోతాడేమో ఆ సెన్సిబుల్ తో అసలు. ఓకే. అసలు గ్రేట్ అన్నమాట పేరెంట్స్. పేరెంట్స్ గ్రేట్, సీరియల్ మళ్ళీ భరించడం అంటే మామూలు కాదు. ఓకే. మరి వాళ్ళకి ఎప్పుడు తెలిసింది మీలో ఈ ప్యాషన్ ఉన్నట్టు? పారిపోయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు పారిపోయాడు ఏంటి అసలు అని చెప్పి ఇంకా వాళ్ళు సపోర్ట్ చేశారు. సో వాళ్ళు సపోర్ట్ చేశారు, అలా అలా స్టెప్ ఇన్ అయిపోయాడు ఇండస్ట్రీలోకి. సో బాగుంది స్టోరీ అయితే. సో అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎలా ఉంటారు? మదర్ ఫాదర్ చాలా గాడ్స్, దేవుళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ చేయబట్టి, వాళ్ళు కనబట్టి, వాళ్ళు మనల్ని ఇలా చూడబట్టి మనం ఈ స్టేజ్ లో ఉన్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు చాలా బాగుండాలి అనే ఏ హౌస్ ఏ ఇంట్లో అయినా సరే పేరెంట్స్ బాగా కోరుకునేది పిల్లల కోసమే. వాళ్ళు ఏం చేసినా, ఎంత సాక్రిఫైస్ చేసినా, ఏం చేసినా పిల్లల కోసం. సో మా పేరెంట్స్ కూడా అంతే. ఓకే. అండ్ మీ బ్రదర్స్? ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఎక్కడైనా కూడా ప్రతి ఇంటర్వ్యూలో చాలా చక్కగా చెప్తారు మీ మదర్ అండ్ ఫాదర్ గురించి. వాళ్ళే మనకు దేవుళ్ళు. ఇప్పుడు ఉండగానే బాగా చూసుకోవాలండి పేరెంట్స్ ని. ఆ నలుగురు సినిమా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడానికి కారణం అదే. సీరియస్లీ, అంటే ఒక ఫాదర్ వాల్యూ, మదర్ వాల్యూ. వాళ్ళు పోయిన తర్వాత అవి చేసి ఇవి చేసి ఏమీ లాభం లేదు. వాళ్ళు ఉండగానే మనకు ఎంత సాక్రిఫైస్ చేయగలం, మనం ఎంత బాగా చూసుకోగలం వాళ్ళని చూడగలిగితే సరిపోతుంది అంతే. అంటే ఆ నలుగురిలో అసలు ఆ బాండ్ అనేది, ఫాదర్ కి సన్స్ కి మధ్య నుండే బాండ్ అనేది చాలా బాగా చూపించారు కదా. సో మీ ఫాదర్ తో మీకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? బాగుంటుందండి. అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సరే బాగా చూసుకుంటారు, ఏదైనా వింటారు, వీడు ఎందుకు చెప్పాడా అంటే ఆలోచిస్తారు. పాపం వీడు ఏదైనా చేస్తున్నాడంటే పాపం ఎదగడానికే ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తారు. అంటే ఒక పర్టికులర్ మూమెంట్ ఏదైనా ఉందా? ఎనీ మూమెంట్. నా కోసం ఇప్పుడు సినిమా కోసం ఇల్లే ఇచ్చేసారు, వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇల్లు నాకు అడిగానని చెప్పి. సినిమా కోసం నువ్వు అక్కడ ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఎవరిస్తారో లేదో తెలియదు, సో మన ఇల్లు ఉంది కదా, ఇల్లే పెట్టి నువ్వు సినిమా చేసుకో అని చెప్పించారు. ఇంకెవరుంటారు అంతలా కోఆపరేట్ చేశారు. ఓ డ్రీమ్ హౌస్, కళ్ళుగా నిన్ను కళ్ళుగాని కట్టుకుంటారు ఒక ఇల్లు. అలాంటి ఇల్లే మనకి ఇచ్చి నువ్వు ఏదైనా చెయ్యి అని ఎవరు సపోర్ట్ చేస్తారు? అంటే మీ మీద అంత నమ్మకం ఉంది. డెఫినెట్ గా చెప్తున్నా. అండ్ మీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు? బ్రదర్స్ ఒకరు జాబ్ చేస్తారు, ఒకరు చదువుతారు. ఓకే. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీలోకి? వాళ్ళకి ఏం లేదు,
ఏం వాళ్ళ లేదు. సెక్టర్ అంటే స్టడీస్ సమ్ డిఫరెంట్ సెక్టర్ వాళ్ళిద్దరు. ఎప్పుడు అనిపించలేదా వాళ్ళకి అన్న ఇండస్ట్రీలో ఉన్నాడు మనం వెళ్ళాలి అన్నది ఎప్పుడు డిస్కస్ చేయలేదా మీతో? అలా ఏం లేదు. ఏం లేదా? ఓకే. మీరు కూడా అడగడం ఎప్పుడు చేయలేదా లేదు. వాళ్ళని? నేను కూడా అడగలేదు. నువ్వు ఓకే. రా, నేను అది చేస్తా ఇది చేస్తా అలా ఏం లేదు. ఉన్న ఫీల్డే కాంపిటేటివ్ ఫీల్డ్ మీరు చెప్పారు. సో అవును. ఇందులో నేను ఏదో సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది. పాపం వాళ్ళని కూడా ఓకే. వాళ్ళు కూడా వస్తే కష్టపడాలి అంటారా? అవును ఇప్పుడు ఒక జాబ్ చేస్తే ఒకే ఇంటర్వ్యూ ఉంటది. ఆడు అవును. మళ్ళీ జాబ్ మారినప్పుడే ఇంటర్వ్యూ ఉంటది. Hmm. మాది అలా కాదు, ప్రతి సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూ లాగే ఉంటది సిచ్యువేషన్. అవును. అంటే ఆ క్యారెక్టర్ మనం సూట్ అవుతామా, అసలు హౌ టు పర్ఫార్మ్, ప్రతి ఆడిషన్ కూడా కొత్తగా అది ఉంటుంది. క్యారెక్టర్ మనం పర్ఫార్మ్ Hmm. చేయగలమా లేదా, ఎవ్రీథింగ్ ఇస్ ఇది ఉంటుంది. ఓకే. ఆ నలుగురు మూవీ టాపిక్ వచ్చింది కాబట్టి మనం అసలు రాజేంద్ర ప్రసాద్ గారితో అప్పుడు మీ బాండ్ ఎట్లా ఉండేది? రియల్లీ వెరీ నైస్ యాక్టర్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Hmm. ఎందుకంటే తను అంటే ఒక పర్సన్ వచ్చాడు కొత్తగా నా కొడుకు కింద చేస్తున్నాడు అంటే ఆయన వదిలేరు. Hmm. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే చెప్తారు. Hmm. సో మళ్ళీ కరెక్ట్ చేస్తారు. సూర్య ఇలా కాదు, ఇలా చేద్దాం, ఇలా చేయరా బాగుంటది, ఇలా చేయరా బాగుంటది అని చెప్పి Hmm. ఇస్ ఎ మాస్టర్. ఆయన ఆ, ఆ, చాలా చెన్నైలో ఉన్నప్పుడే చాలా మంది స్టూడెంట్స్ కి కోచింగ్ ఇచ్చే మాస్టర్ ఆయన. నిజంగా Hmm. అలాంటి మాస్టర్ గారితోనే మనం చేస్తున్నాం. అదే మై ఫాదర్ అని గర్వంగా నేను చెప్పుకుంటా రాజేంద్ర ప్రసాద్ సార్. ఓకే. సో ఆ మూవీ చూసినప్పుడు కూడా ఇప్పటికీ చూస్తున్నా బోర్ కొట్టని మూవీ అది అని చెప్పుకోవచ్చు. Hmm. Yeah. అంత సెంటిమెంట్, ఫ్యామిలీ బాండింగ్ అనేది ఆ మూవీలో Yeah. అంత బాగా ఉంది. అండ్ మీరందరూ కూడా అంత బాగా యాక్ట్ అంటే చేశారు. నిజం చెప్తున్నా, అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో పర్సన్స్ అందరూ ఒకే మైండ్ సెట్ తో ఉండరు. Hmm. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవును. మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని మైండ్ సెట్స్ తో ఉన్నా, ఫైనల్లీ మాత్రం ఫాదర్ అండ్ మదర్ వాళ్ళకి Hmm. ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఫాదర్ మన కోసం ఇప్పుడు కష్టపడి చదువుకోమని జాయిన్ చేస్తారు. కష్టపడి మనం చదవకపోతే డొనేషన్స్ కట్టి అవి కట్టి ఇవి కట్టి నిజంగా మన జీవితాన్ని లాక్కొస్తారు పైకి. Hmm. వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, వాళ్ళని ఇంత కొడుకుల కోసమే కష్టపడి తీసుకెళ్ళి మనం రోడ్ల మీద ఈ వదిలిపెట్టే అవును. ఇది చేయలేం కదా. Hmm. వాళ్ళ లైఫే సాక్రిఫైస్ చేసి మనల్ని ఎక్కడో స్థాయిలో నిలబెట్టాలని చూస్తారు. ఆ నిలబడిన తర్వాత మనం చూసుకోవచ్చు. మన ఇన్ని మెట్లు ఎక్కించిన వాళ్ళని అలా చూసుకోవడం అనేది ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా లైఫ్ లో. అవును. నిజంగా మనం పోయేటప్పుడు ఎంత సంపాదించినా ఏం చేసినా మనం ఏం మంచి పట్టుకుపోవాలి. మెసేజ్ అసలు ఆ యా మూవీలో. ఇప్పుడు Hmm. రతన్ టాటా గారు ఉన్నారు. నిజం Yes. చెప్తాను, Yes. అలాంటి గ్రేట్ లెజెండ్ పర్సన్స్ రేర్ గా పుడతారు మనకి. Yes. రేర్, చాలా రేర్ గా పుడతారు. అంటే Hmm. సొసైటీ కోసం ఆలోచించి, మిడిల్ క్లాస్ పీపుల్ కోసం Yes. ఆలోచించి, ఆయన ఓ పక్కన ఎదుగుతున్న దాన్ని కొంచెం అంటే ఆయన స్థాయి తగ్గి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏదైనా మన స్థాయిలో అవును. చేయాలని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. చాలా అలా తక్కువ. చేసినయే చాలా మంది. Hmm. ఇప్పుడు ఆయన లేకపోయినా గానీ ఆయన కార్లు వాడుతా, ఆయన రోజు మన కళ్ళ ముందు కళ్ళ ఉన్నట్టే, ముందు ఉన్నట్టే ఉంటుంది. కళ్ళ ముందు ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ. ఏదైనా కార్ వెళ్తున్నా యా కూడా టాటా, అసలు సింబల్ జాగ్వర్, చూడగానే ఎలాంటి తాజ్ అసలు హోటల్ అసలు ఎన్ని అవును. ఎన్ని చేశారని Hmm. నిజంగా అలాంటి లెజెండ్స్ అసలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇన్స్పిరేషన్ చేసుకుని మన కింద స్థాయి ఉన్న వాళ్ళకి ఏదన్నా చేయగలిగితే చాలు. మనం ఎదిగిన తర్వాత ఎదిగిన తర్వాత. ఎప్పుడన్నా ఎదుగుతూ ఉన్న టైంలో మనం సాయం చేసే అంత ఎవరికి ఉండదు, కానీ అవును. ఎదిగిన తర్వాత చెప్తున్నాను. ఓకే. అయితే రీసెంట్ గా చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి చనిపోయారు. అవునండి, నేను So, వెళ్ళకపోయాను. Hmm. నేనంటే వైజాగ్ షూట్ లో ఉన్నాను. Okay. సో అప్పుడు నేను ఆ వెళ్ళలేదు. టైంలో అసలు ఆయన్ని చూస్తే ప్రతి ఒక్కరు టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూనే ఉన్నారు. నిజంగా ఒక చిన్న ఎందుకంటే పిల్లాడు ఏడ్చినంత నేను వెళ్ళి ఇదిగా కలుస్తాను ఏడ్చారు. రేపు ఎల్లుండో. ఓకే. నేను 2 days అయింది వచ్చి వెళ్ళి Hmm. కలుస్తాను డెఫినెట్ గా. ఎందుకంటే ఆయనతో బాండింగ్ ఇండస్ట్రీకి అలా ఉంటుందండి. అవును. ఇండస్ట్రీలో Hmm. ఆ తల్లో నాలిక లాంటి వాళ్ళు అంటారు కదా. Hmm. నిజంగా ఆయన ఒక మెమరబుల్ పర్సన్. అసలు ఆయన నవ్వించే, ఆయన మనకు చూపించే నవ్వులు గాని, కురిపించే ఆ ఫీల్ గాని Yes. మనం ఎన్నటికీ మర్చిపోలేము అసలు ఆయన. అలాంటి ఆయన ఇంట్లో బాధ కలిగి అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదే సన్ గా నేను చేశాను కాబట్టి నాకు ఆ ఫీల్ ఖచ్చితంగా ఉంది అసలు. అంటే ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తే ఎంత మంది నవ్వించారు ఆయన. అవును. అసలు ఆయన ఇప్పుడు ఒక క్యారెక్టర్స్. బాధలో ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి Hmm. మనం నుంచోలేని తెలుసు అవును. ఆయనకి. ఇంకా అంటే తెలియకుండానే మనం నేను ఉన్నామని సపోర్ట్ ఇస్తున్నామా, మనం ఇంకా బాధ పెడుతున్నామా అన్నది నాకు భయం చాలా. అవును. ప్రామిస్ గా చెప్తున్నానండి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, Hmm. చనిపోయిన తర్వాత అరే నువ్వు వెళ్ళలేదా చూడలేదంటే, మనం వెళ్ళి నిలబడితే ఆయన ఓదార్చే స్థాయి మంది కాదు. ఏం చెప్పాలి ఏం తెలియదు. చెప్పాలి అన్న Hmm. నిజంగా అంటే నాకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చినా గానీ అవును. ఆ ఫీల్ మనం తీర్చలేంది. అవును. నిజంగా చాలా భయం వస్తుంది అంటే ఆయన చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నవ్వించడం కానీ ఆయన ఎమోషన్స్ కానీ మనం యాక్టింగ్ లో చూసాము.
అండ్ రియాలిటీలో ఆయన అసలు అలా ఒక చిన్న పిల్లాడిలాగా చిరంజీవి గారిని గాని వీళ్ళందరినీ హగ్ చేసుకుని ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు ఒక ఎమోషన్ కి అవునండి అండ్ చాలా. మీ కళ్ళలో కూడా ఆయన అసలు నిజం ఎందుకంటే ఒక ఆయన అంత బాండింగ్ ఒక పర్సన్ ని ఉమ్, ఇప్పుడు చిరంజీవి సార్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఓదార్చే స్థాయి మనం నిజంగా ఓదార్చే స్థాయి కూడా కాదు ఉమ్, కానీ వెళ్ళి నుంచుంటే ఇంకా బాధ పెడతామేమో అన్న భయం వేస్తుంది నాకు ప్రామిస్ గా చెప్తున్నాను నేను కళలో నాకు ఎంతో అంటే పర్సనల్ గా నేను బాధపడిన సిచ్యువేషన్ అది ఈ మధ్య కాలంలో నిజంగా ఎందుకంటే ఎంత మంచి పర్సన్ అంటే అక్క కూడా నాకు తెలుసు ఓకే అక్కడ నేను 2 times కలిసా అక్కని ఓకే ఒకసారి మాల్ లో కలిసా ఉమ్. తర్వాత వేరే ఒక ఫంక్షన్ లో నేను అక్కని కలిసా అంటే రియల్ గా ఇంటికి రమ్మని కూడా పిలిచారు నువ్వు రా ఇంటికి ఒకసారి మా అందరంటే సరే సరే అక్క నేను తప్పకుండా వస్తాను డాడీతో కలిసి వస్తాను అది ఇది అని చెప్తూ ఉంటే అంటే రియల్ గా మేము చూడకపోయినా మాట్లాడకపోయినా మాకే అది అవును. ఎమోషన్ అనేది వచ్చేస్తుంది అంటే Yeah, మీరు yeah. కలిసి మాట్లాడిన తర్వాత ఆ, మీకు అదే, ఎట్లా అదే. ఉంటుంది ఇది Yeah. అంటే అమ్, ఎలా ఉంటారంటే బాండింగ్ చాలా బాగుంటుందండి అది Okay. నిజంగా కలిసి వర్క్ చేసినప్పుడు కానీ ఇప్పుడు Mm. అవతల ఫీల్ కనెక్ట్ అయినప్పుడు కానీ Mm. బాండింగ్ ఇస్ చాలా బాగుంటుంది అండ్ సో ఎంజాయ్ఫుల్ గా Like ఉంటుంది ఏంట్రా అన్నట్టే ఆ, మాట్లాడతారు అవును, కదా అంత నిజంగా. చనువుగా మన అంటే మన family ఇంట్లో member ఫ్యామిలీ లాగా. మన పర్సన్ అన్న Mm. ఫీలింగ్ అయితే ఉంటుంది ఓకే మీకు మూవీస్ ఇలా కంటిన్యూ చేస్తున్న టైంలో అసలు ప్రొడ్యూసర్ అవ్వాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది అది ఇందాక చెప్పాను కదండి Mm. హ్యూమన్ ఆ నలుగురు సినిమా చూసిన తర్వాత ఆ అంటే నేను కలియుగ్ గారి ప్రాజెక్ట్ లో కూడా హ్యూమన్ వాల్యూస్ చాలా ఉంటాయి Mm. అవతల సొసైటీ కోసం కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ చాలా ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి Mm. సో అవన్నీ నేను చూసి నేను ప్రొడ్యూసర్ గా మారాల్సి వచ్చింది అంతే తప్ప నా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి బిల్డింగ్లు బొలేరోలు చాలా హెవీ అయిపోయి నేను చేసింది కాదు Okay. సో లాస్ట్ అంటే తప్పక చాలా ట్రై చేశా Mm. అందరి దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పి అంటే ఒకరిని పైకి తీసుకొచ్చే అవసరం వాళ్ళకి ఏముంటుందండి సో అలా మనంతటి మనం కష్టపడి ఒక స్టెప్ పైకి ఎక్కాలన్నా ఒక చిన్న ఆశతో అడ్వెంచర్ చేశాను అంతే తప్ప ప్రొడ్యూసర్ అనే అడ్వెంచర్ చేశాను తప్ప Okay. కావాలని అయితే చేసింది కాదు అంటే మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీ పేరెంట్స్ ఎంతగానో ఇష్టపడి కట్టుకునే ఇల్లు కూడా మీకోసం ఇచ్చారు యా అంటే అదే చెప్తున్నాండి వాళ్ళు Mm. రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు ఎందుకంటే సో మీకు అనిపించింది ఆ టైంలో అరే నేను ఒక మూవీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను నాకు ఆ రిజల్ట్ వస్తుందన్న డెఫినెట్ గా మీకుందా? ఉంది ఆ 100% time లో? అందరూ బ్లెస్ చేస్తారు అందరూ చూస్తారని నమ్మకం ఉంది బట్ దాన్ని తీసుకురావడానికి మాత్రం చాలా వెరీ స్ట్రగ్లింగ్ అయ్యా ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఓటీటీలో ప్లాన్ చేస్తున్నా డెఫినెట్ గా Okay. కలియుగ్ అనే మూవీ ఆడియన్స్ ముందుకు వస్తుంది డెఫినెట్ గా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకే అది ఆ మూవీ మీకు ప్లస్ అయిందనే అనుకోవచ్చా డెఫినెట్ గా డెఫినెట్ గా ఎందుకంటే Okay. లైఫ్ లో ఎవరికన్నా ఎదగాలన్నా Hmm. ఏం చేయాలన్నా ఒక పాయింట్ ఆఫ్ ఇది కావాలి మెచ్యూరిటీ లెవెల్స్ రావాలన్నా నాకు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చింది అంటే ఆ మూవీ వల్లనే నేను అనుకుంటా సో ఇలా మీకు మంచి మంచి మూవీస్ లో మంచి మంచి రోల్స్ వస్తున్న టైంలోను అలాగే మీరు ఒక మూవీకి ప్రొడ్యూసర్ గా అవ్వడం ఇలాంటి ఒక మంచి టైం ఉన్న టైంలో 2019 లో అసలు ఆ కేసులో ఇరుక్కోవడం ఏంటి అసలు స్టోరీ ఏంటి అది అందరికీ తెలిసిందే అండి ఏంటంటే కావాలని ఎవరు వెళ్ళి ఒక దాంట్లో ఇరుక్కోరు ఉమ్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ అది Hmm. నాకు వేరే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి అనే పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఉమ్, నేను ఏదైతే మర్డర్ అంటే ప్లాన్ చేసుకుని ఏదైతే ఉందో చనిపోయిన చిగురుపాటి జయరామ్ గారు ఉన్నారో ఉమ్, దానికి ముందు రోజు నేను మీట్ అవటం జరిగింది తిని. okay. దాని వల్ల ఏదో తెలియకుండా కాల్ లిస్ట్ లో నువ్వు ఉన్నావు అది ఇది అని చెప్పి బ్లేమ్ చేశారు తప్ప అదర్వైజ్ వేరే ఏమీ లేదు మరి హనీ ట్రాప్ అని కూడా అప్పుడు బాగా అదే చెప్తున్నాను కదండి ఫేక్ అదంతా ఫేక్ ఇప్పుడు చాలా మంది పర్సన్ పక్కన పెట్టేసి ఒక అంటే ఎవరైతే పర్టికులర్లీ పబ్లిసిటీ ఉండి ఒక యాక్టర్ Hmm. ఉంటారో ఒక పొలిటీషియన్ ఉంటారో ఒక క్రికెటర్ అంటే వీళ్ళు మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తారు పబ్లిసిటీ కోసం అంతే అంతే తప్ప దట్ వాజ్ హనీ ట్రాప్ అలా హనీ ట్రాప్ అంటే ఏంటో నాకు తెలియదు సీరియస్లీ ఓకే అలాంటిది హనీ ట్రాప్ ఏంటో కొత్తగా అయింది ఓకే అంటే ఆ టైంలో ఎలా ఉందండి మీ అది ఫీలింగ్ షాకింగ్ అసలు ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు మీరు Yeah. మంచి రోల్స్ చేస్తూ మీకంటూ ఒక మంచి పేరు ఉంది ఎప్పుడో ఒక గుడ్ బాయ్ లాగానే Yeah.
ఉంది బయట ఇండస్ట్రీ నుంచి కూడా కావచ్చు, అవునండి. మీడియా పరంగా కావచ్చు. సడన్ గా ఒక ఇన్నోసెంట్ బాయ్, ఒక క్యూట్ బాయ్ అనుకున్న సూర్య గారిని సడన్ గా ఇట్లాంటిది వినేసరికి అందరు షాక్ అయ్యారు. ఎవ్రీబడి సో ఆ టైంలో ఫ్యామిలీ గానీ మీరు గానీ చాలా ఎలా? సఫర్ అయ్యామండి, చాలా సఫర్ అయ్యాము. ఉమ్, ఎందుకంటే ఒకవేళ అవతల వాడు తప్పు చేశాడా లేదా అన్నది కన్నా మన వాళ్ళు 10 మంది 10 సార్లు అవును. చెప్పేసరికి ఆ తప్పు కూడా నిజమని నమ్ముతారు తప్ప అవతల వాళ్ళు స్ట్రెయిన్ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్ ఏంటి, వాళ్ళ లేదు. బాధ ఎంత కష్టపడి వచ్చారు, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఆలోచించరు. ఇప్పుడు 10 మంది అది ఒక 10 సార్లు అన్నారు అనుకోండి, మిగతా వాళ్ళు కూడా దాన్నే పట్టుకుని అదే అంటారు తప్ప కోప్ చేసి అంతే మాట్లాడు. తప్ప అసలు ఎంతవరకు నిజం, ఏది నిజం, ఎలా జరిగింది ఏంటి అన్నది అనవసరం. మరి ఆ టైంలో పేరెంట్స్ మిమ్మల్ని ఏమీ అనలేదా? తెలుసు కదండి పేరెంట్స్ కి, తెలుసు. ఎవ్రీథింగ్ ఎవ్రీబడి అన్ని ఓపెన్ గా ఉంటది, ఓపెన్ గా అవును, చెప్తాను. ఓపెన్ గా చెప్తాము. ఆ, కానీ అదే. ఎక్కడో నిజంగా చేశాడా అన్న డౌట్ వస్తూ ఉంటది కదా, అట్లా ఎప్పుడు అంటే చూపించలేదా ఇక్కడ మీ హనీ దగ్గర ట్రాప్ కూడా? ముందు రోజు వెళ్ళింది ఇంతే ఉంది తప్ప అసలు ఆ పర్సన్ ఎవరు అన్నది మెయిన్ చనిపోయిన పర్సన్ కళ్ళారా నేను చూడలేదు, అట్లీస్ట్ ఫోన్ లో కూడా మాట్లాడలేదు. దాని క్లారిటీగా నేను ఇప్పుడు సబ్మిట్ చేసింది నేను అదే. నా ఇప్పుడు ఏదైతే ఉందో ఆ లొకేషన్ సబ్మిట్ చేసాం, అది ఎక్కడో జరిగింది, నేను ఎక్కడో ఉన్న ఇన్సిడెంట్. నా ఫోన్ కాల్ లిస్ట్ అన్ని చూసారు, మొత్తం అంతా ట్రాక్ చేసి చూసారు. ఎక్కడ నేను ఆయన నెంబర్ తో ట్రాక్ చేసి చూసారు, నేను ఎక్కడ మాట్లాడింది లేదు, ఎక్కడ ఇది లేదు. ఈ క్లియర్ గా వాట్ ఈస్ వాట్ ఏంటంటే ప్రొడ్యూస్ చేశారు, అంతే అయిపోయింది. సింపుల్. అంటే ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే హాట్ టాపిక్ గా మార్చి ఇంకో 10 ఇప్పుడు చిన్న కాలం వేయాలంటేనే ఆంధ్రజ్యోతి అనే దాంట్లో 60,000 తీసుకుంటారు చిన్న కాలం సినిమా యాడ్ వేయడం కోసం. అలాంటిది ఇప్పుడు ఒక హాఫ్ పేజ్ ఈనాడులో గానీ, సాక్షిలో గానీ, ది హిందూ, డెక్కన్ క్రానికల్ ఇలాంటి దాంట్లో 5 lakhs పేజీలో నాది ఒక హాఫ్ పేజీ వేశారు అంటే ఇంకేం పబ్లిసిటీ అనుకోవాలా అంటే ఏంటి, ఏమని ఫీల్ అవ్వాలి? ఈజీగా పబ్లిసిటీ ఇంకా ఎక్కువ బయటకు అదే పోనీ అంటే దాంట్లోకి సంబంధించిన మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ లో ఎవరు ఏంటి అన్నది ఏమీ తెలియదు. కానీ నేను ఒక్కడే మాత్రమే ఫొటోస్ వేసి అంటే అది కూడా మీకు ఒక ప్లస్ అంటే ఆడియన్స్ కి తెలుసు అంటే ఒక సెలబ్రిటీ ఎవరిని ఉంటే వాళ్ళని వాడుకుని వాళ్ళు పేపర్ సేలింగ్ అని ఏదైనా సరే నెక్స్ట్ హైలో చేసుకుంటారు ప్రమోషన్. కానీ అవతల వాళ్ళు కూడా లైఫ్, అవతల వాళ్ళు కూడా పేరెంట్స్ ఉంటారు, ఒక కుటుంబం ఉంటది, వాళ్ళ ప్రెషర్ ఎలా ఫీల్ అవుతారు, ఎంత పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతారు అన్నది అనవసరం ఎవరికి అనవసరం. ఆ టైంలో అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ తీసుకున్నా కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో పిల్లలు తప్పు చేసినా వాళ్ళ పేరెంట్స్ ని గానీ, ఇంట్లో బ్రదర్స్ ని గానీ, సిబ్లింగ్స్ ని అనడం చేస్తే ఏ మీ బ్రదర్ అట్లాగా, లేకపోతే మీ పిల్లలు ఇట్లా ఆఫ్ కోర్స్ అంటారు. అదే చెప్తాను టైంలో మీకు 10 పేపర్లలో ఇదే న్యూస్ వచ్చేసరికి ఏమంటారు, 10 అవతల వాళ్ళు కూడా ఓహో ఇంత చేశారంటే ఇది నిజమే అనుకుంటారు. మీకు ఏమనిపించింది? పేరెంట్స్ ఎంత పాజిటివ్ గా ఉన్నా కూడా అరే నా పేరెంట్స్ ని ఇట్లా వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని మీకు అలా అనిపించదు. ఇంకా తప్పదు, ఒక నింద పడినప్పుడు మనం ఫేస్ చేయాలి. అది రైట్ ఆర్ రాంగ్ అన్నది మనకు మాత్రమే తెలుస్తుంది, అవతల వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇప్పుడు ఇంత క్లియర్ గా నేను చెప్పుకునే సిచ్యువేషన్ కూడా అప్పుడు నాకు ఉండదు కదా. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేసారా ఇలా జైలుకి వెళ్తాను 14 days అట్లా మైండ్ ఎంత ఏం లేదు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్. సో ఆ ఏమంటారా పర్టికులర్ మూమెంట్ ఎలా ఉంది మీకు? ఒక పీడకలా అనుకుంటారు? అలానే ఏం లేదు, ఐఎమ్ కంప్లీట్ ట్రాన్స్. అసలు ఏం జరుగుతుందో తెలియదు. నేను ఎవరికైనా చెప్దామంటే అసలు మొత్తం చూపించేదాకా కూడా ఏం తెలియదండి ఎవరికి. నేను ఇది కాదు అని మొత్తం అంతా ఎవ్రీథింగ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు అండర్స్టాండ్. ఇప్పుడు అంత పేరు పోయింది, అంత ఇది చేసింది, మళ్ళీ బ్యాక్ టు ఇవ్వగలరా? ఎవరు కూడా మనకి ఇది మనం అని అప్పుడు చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు ఇది చేయరు. అందరూ మీద పడి ఏం జరిగింది, అది నువ్వే చేసావంటే అసలు ఏం చెప్తారో ముందు నాది వినండి, నా వెర్షన్ వినండి, ఇప్పుడు కళ్ళారా చూడండి. పోనీ ఫోన్ ట్రాక్సింగ్ ఉంటుంది, ఫోన్ ట్రాక్ చూడండి. ఇప్పుడు నా దాంట్లో నేను డిలీట్ చేయొచ్చు, సో టవర్స్ డిలీట్ చేయలేము. నెక్స్ట్ ఎవరైతే చనిపోయిన పర్సన్ ఆయనతోనే హనీ ట్రాప్ కదా, వేరే వాళ్ళతో మాట్లాడితే హనీ ట్రాప్ ఏముండదు. ఇప్పుడు ఆయన ఫోన్ లో మొత్తం అంతా ట్రాక్ రికార్డ్స్ తీసినా తెలిసిపోతుంది కదా. సింపుల్ లాజిక్. ఈ చిన్న లాజిక్ పట్టుకోకుండా మొత్తం అంతా ఒకరి మీదే బ్లేమింగ్ చేయడం అనేది ఇట్స్ ఆ టైంలో ఇంకా మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏం ఆ టైంలో
తెలియదు. మీకు అనుకుంటున్నా అవును. అదే మీకు ఈ చిన్న ఎవరు లాజిక్ చిన్న కూడా తెలియట్లే జానీ అనుకుంటారా? మాస్టర్ చూడండి, అంటే ఆ. నేను సిచ్యువేషన్ ఇప్పుడు మన ఇండస్ట్రీ ఒక పీపుల్ సెలబ్రిటీ అయితే చాలు అంతే. అవతల పర్సన్ ఏంటి అంటే మనం వ్యతిరేకంగా చెప్తామా, నిజంగా తప్పు చేశాడా అసలు చేయలేదా, వాట్ ఈజ్ వాట్ ఏంటన్నది అనవసరం. మనం ఏది చేస్తే ఏది ప్రొజెక్ట్ చేస్తే అదే వింటారు, అదే నమ్ముతారు, అదే చూస్తారు. 1-10 సార్లు టీవీలో కూడా అదే వేస్తారు. సో వాళ్ళ బ్రెయిన్ ఎలా అంటే ఫిక్స్ అయిపోద్ది. అరే చూసి 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 వేపకాయ చూడండి, తింటే 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 అది తీగా అయిపోద్ది అంటారు. సేమ్ అంతే. ఇస్ అ సొసైటీ, మనం ఏం చేయలేం. మనం కూడా ఫ్లో ఆఫ్ సొసైటీ వెళ్ళిపోతూ ఉండాలంతే. అంటే మీరు కూడా చాలా సందర్భాల్లో ఆడవాళ్ళ గురించి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం కూడా ఇవన్నీ చేస్తారు కదా. మీరు ఇప్పుడు జానీ మాస్టర్ గురించి అన్నారు కాబట్టి నేను ఒకటి అంటాను. సో జానీ మాస్టర్ చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నారు? తప్పు రాంగ్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. హార్ట్ఫుల్లీ నాకు అనిపించిన ఒపీనియన్ చెప్తున్నా అంతే తప్ప ఇజ్ నెగిటివ్ గా చెప్పాలి, పాజిటివ్ గా చెప్పాలి మైండ్ లో నాకేం లేదు. నాకు ఏది అనిపిస్తే అది చెప్తున్నా అంతే నేను ఇప్పుడు. సో ఇప్పుడు జానీ మాస్టర్ తో తను ఎవరైతే ఉన్నారో తన లేడీ అసిస్టెంట్ ఉన్నారో తను ఇప్పుడు ఏజ్ ఎంత 22 or 21. తను పోక్సో కేసు ఏదో పెట్టారు అనుకుంటా, నాకు తెలిసి మేబీ సరిగా ఐడియా లేదు. సో అది 5 years నుంచి తనతో కొన్ని స్ట్రగుల్ అయినప్పుడు బాధపడినప్పుడు ఎప్పుడైనా సరే అప్పుడు రియాక్ట్ అవ్వాలి. దాని తర్వాత బ్లేమింగ్ చేసి ఇప్పుడు రియాక్ట్ అవుతుంది అన్నది ఎంతవరకు అన్నది కరెక్ట్ కాదు. ఒక మనిషికి అవార్డు వచ్చిన తర్వాత అంటే అవార్డు కూడా క్యాన్సిల్ చేసి ఇట్స్ అ పెయిన్ఫుల్. ఒక మనిషి ఎదగాలంటే ఎలా అంటే జానీ మాస్టర్ నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు తెలుసు జానీ మాస్టర్. సో ప్రతి మనిషి కూడా స్ట్రగ్లింగ్ ఉంటది, పెయినింగ్ ఉంటది. ఎంతో బర్న్ అయితేనే గానీ ఆ స్టేజ్ కి వెళ్ళరు. అంత బర్న్ అయ్యి అవార్డు తీసుకునే సిచ్యువేషన్ లో అంటే ఇలా జరగడం అనేది నిజంగా నాకు చాలా బాధేసింది విషయం అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెనకాల ఏదైనా ఉండొచ్చు. ఆ అమ్మాయిని మనకు తెలియదు కదండి, మీరు గాని నేను గాని ఇక్కడ ఉన్న సొసైటీ ఎవరు చూడలేదు. అమ్మాయి కేసు పెట్టారు కాబట్టి మనకి బయటకు వచ్చింది. సో అది ఇప్పుడు 5 years గా బాధ పెట్టి ఆ ఫోక్సో కేసు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అమ్మాయి ఏజ్ ఆల్రెడీ 18+ ప్లస్ ఇప్పుడు 22 అరౌండ్. నేను తన గురించి కూడా నేను తప్పుగా చెప్పట్లేదు. సో ఇప్పుడు జానీ మాస్టర్ 5 years గా తను ఉన్నప్పుడు అప్పుడు తెలియలేదా బాధ పెడుతున్నారు, ఇది చేస్తున్నారు, అప్పుడే రియాక్ట్ అయి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఎదిగి అంత చేసిన తర్వాత ఇప్పుడు అన్నది కొంచెం నాకు ఎందుకో. అండ్ ఇక్కడ చూస్తే జానీ మాస్టర్ చేసింది కూడా మిస్టేక్ అనేసి అందరూ అంటున్నారు. ఆయన చెప్తుంది రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పండి వస్తుంది. బలవంతంగా ఎవరిని ఏమి చేయరు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ మీద ఎప్పుడు అందరూ బ్లేమ్ చేస్తారు ఏంటంటే ఎవరో ఒకరు ఇది చేస్తే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి పర్సన్ మీద వేసేస్తారు. అదైతే రాంగ్, సీరియస్లీ రాంగ్. ఎవరో ఒక పర్సన్ తప్పు చేస్తే 100 మంది కూడా అలా అంటే అలాగా రకరకాలుగా ఉంటారు పర్సన్స్ అందరూ కూడా. ఎప్పుడు అందరూ ఒకేలా ఉండరు. కానీ చూసే వే ఆఫ్ ఒకే కోణంలో అందరినీ కూడా అలాగే చూడటం అనేది తప్పు. అంటే ఆయన మీడియాకి గానీ నేను చేసింది తప్పు కరెక్ట్ అని చెప్పకుండా ఆయన ఒక చోట హైడ్ అవ్వడం అనేది ఆయన చేసిన మిస్టేక్. హైడ్ అవ్వడం ఏంటంటే చెప్పుకోలేని సిచ్యువేషన్. ఇప్పుడు నేను హైడ్ అవ్వగలిగినా చెప్పండి, నా సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను డైలమాలో ఉన్నా, నేను ఎవరు చెప్తే వింటారు నా మాట, అరే వెళ్ళరా చాలేరా మాకు అంతా తెలుసు. అరే నీకు ఏం తెలిసిందో ఉండదు మాకు తెలీదు. నాకు నా పర్సనల్ లైఫ్ లో జరిగింది ఫేస్ చేస్తేనే ఆ పర్సన్ కి మాత్రమే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఆ పెయిన్ అసలు ఏం జరిగింది, వాట్ ఏంటనేది తెలియదు. అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఓకే ఈమె తప్పు, ఓకే జానీ మాస్టర్ తప్పు, ఓకే ఐ యాక్సెప్టెడ్ అంతే తప్ప మనం ఊరికినే బ్లేమ్ చేసి కనీసం అంటే ప్రతి మనిషి కూడా చాలా ఎగ్జాక్ట్లీ చాలా ఇప్పుడు మనం శిఖరం ఎక్కాలంటే ప్రతి మెట్టు ఎక్కి 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 ఎంత బర్నింగ్ ఉంటది, ఎంత స్ట్రగ్లింగ్ ఉంటది. వెళ్ళి ఆ అవార్డు తీసుకునే సిచ్యువేషన్ లో ఇదంతా వచ్చేసరికి అందరికి చిన్న పెయిన్ఫుల్ గా ఉంది. ప్లస్ అమ్మాయి అట్ ఎ టైం అంత సఫర్ అయినందుకు తన మీద కూడా ఇది ఉంది. నేను ఏది కానలేదు, కానీ అప్పుడే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్నది ఒక్కటే. ఇప్పుడు 5 years నుంచి సఫర్ అవుతున్నా ఇదవుతున్నా అన్నారు. అప్పుడే సఫర్ అయిన టైంలోనే మీరు చెప్తే బాగుండేది కదా. అంటే అప్పుడు ఫోక్సో కేసు పెట్టినా ఏం పెట్టినా ఓకే. ఇప్పుడు ఎదిగిన తర్వాత అంటే
ఇది చేయడం అన్నది అంటే ఎంత ఇప్పుడు వరకు ఇంకొకటి ఏంటన్నది ఇదే విషయంలో జానీ మాస్టర్ బాగా ఎదుగుతున్నారు. నేషనల్ లెవెల్ కి ఆయన రీచ్ అయిపోయాడు కాబట్టి చాలా మంది వెనక పెద్ద మనుషులుండే ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చి కేసు పెట్టించినట్టు కూడా తెలుస్తుంది. సో ఐ డోంట్ నో. దీన్ని ఇదైతే నాకు తెలియదు. నేను తెలీదు. నాకు అనిపించింది నేను చెప్పగలను కానీ ఆమెకి ఏం జరిగిందో ఎవరు వెనకాల ఉన్నారు అన్నది ఐ డోంట్ నో. నాకు తెలియదు. నాకు అంటే తెలియనప్పుడు బ్లైండ్ గా అట్లాంటివి నేను ఏదైనా మాట్లాడి తప్పు అది. జరిగుండొచ్చు అంటారా? ఎవరైనా వాంటెడ్ అదే చెప్తాను కదండి, నాకు తెలియంది నేను మాట్లాడటం అనేది తప్పు. ఓకే. ఏదైనా నాకు అనిపించింది నాకు తెలిసింది మాట్లాడటం అనేది ఇట్స్ కరెక్ట్ అంతే తప్ప మనం ఆ వే నాకు ఎప్పుడు తెలియదు. అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ అవార్డు అనేది అది క్యాన్సిల్ అయిపోవడం అనేది మనం విన్నాం ఇప్పుడు. సో అది హోల్డ్ చేసారు, మళ్ళా తర్వాత ఇవ్వచ్చు అని కూడా అనేసి అంటున్నారు కదా, అట్లా అలా జరుగుతుందా? జరిగితే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే అట్లా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఐ డోంట్ నో. నాకు తెలియదు సీరియస్. అంటే కమిటీలో నేను లేను, అంటే దాని ప్రాసెస్ ఏంటో కూడా నాకు తెలియదు. నాకు తెలియదు కానీ బ్యాక్ టు అలా హోల్డ్ చేసి మళ్ళీ ఇవ్వగలిగితే మాత్రం అన్ని తెలిసిన తర్వాత అంటే వాట్ ఈస్ వాట్ నిజాలు తెలిసిన తర్వాత ఈజ్ పర్ఫెక్ట్ అని అనిపించిన తర్వాత డెఫినెట్లీ బ్యాక్ టు అవార్డు ఇవ్వడం మాత్రం చేస్తే మాత్రం ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నేను ఒకనే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా వస్తాయో, ఎలా ఫేస్ చేయగలమో, ఎలా ఎదుర్కోగలమో అన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఉన్నాం మనం, ఇంకో 1 hour తర్వాత మీకేమవుతుందో, నేనేమో అంటే నాకేం జరుగుతుందో, అసలు మనం ఎక్కడ ఉంటామో తెలిస్తే మనకు ఫ్యూచర్ తెలిస్తే మనం జాగ్రత్త పడతాం. ఒక 1 hour తర్వాత యాక్సిడెంట్ అవుతుంది అంటే మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం మనకు ముందే తెలిస్తే. ఏది తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్లీ జరుగుతాయి కాబట్టి మనం ఇది ఫేస్ అంటే చేయాలి. అందరూ కొంతవరకు జానీ మాస్టర్ ది కరెక్ట్ తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయిది 2 చేతులు మీరు అన్నట్టే 2 చేతులు ఇప్పుడు మనం క్లాప్స్ కలిస్తేనే కొట్టాలంటే మనం ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి కలిస్తేనే క్లాప్స్ కొట్టగలం. ఒక అబ్బాయి అమ్మాయిని టార్చర్ చేయగలడు అంటే తన ప్రమేయం లేకుండా, తనకి ఇష్టం లేకుండా బలవంతంగా టార్చర్ చేసినప్పుడు అప్పుడే తను ప్రతిఘటించి మొత్తం దగ్గర దగ్గర మాట్లాడితే మనం ఈ అయిపోతుంది. కేసు 1.5 months నుంచి చూస్తున్నాము. దీనికి ఒక క్లారిటీ రాలేదు ఇంతవరకు. అదే వాట్ ఈస్ వాట్ ఏంటన్నది ఇప్పుడు తను చెప్తే క్లారిటీ వస్తుంది. తను అవును. చెప్పింది అరే నువ్వు చేసినోడు ఎన్నన్నా చెప్తావని తిన్నంటారు. అమ్మ నువ్వు సఫర్ అయ్యావు కాబట్టి నీదే, నువ్వు కరెక్ట్, అసలు ఎంత సఫర్ అయ్యి ఉంటావో అయ్యో అని చెప్పి తన మీద ఫీల్ చూపిస్తారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆ గర్ల్ కన్నా ఫీల్ అవుతారు గర్ల్ కు ఎప్పుడు ఉంటుంది సొసైటీలో. అబ్బాయి ఇప్పుడు చట్టాలు కానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా లేడీస్ తరఫునే ఉన్నాయి. అంటే ఇట్స్ ట్రూ అండి, ఏదో మీరు ఉన్నారని ఫీల్ అవ్వద్దు. అంటే గర్ల్స్ వైపే ఎక్కువ ఉన్నాయి. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అంటే దాన్ని కరెక్ట్ ప్రాపర్ వేలో యూటిలైజ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అంతే తప్ప ప్రతిదానికి ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అయితే అసలు ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. ఇవన్నీ బయటకు రావాలి అని అంటే మనం ఒక 3 months నుంచి చూస్తుంటే కొన్ని మీరు అడిగిన క్వశ్చన్ కి నా దగ్గర ఉండే ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఏంటంటే, నీకు క్వశ్చన్ అడగలేదు. అదే అండి, మీరు అడిగే క్వశ్చన్ కి నా ఆన్సర్ చెప్తున్నా. అడిగి మీరు అడిగే క్వశ్చన్ ఒకటే, ఒకటే ఆన్సర్ ఏంటంటే ఎవరికి ఇష్టం లేకుండా ఎవరు ఎవరిని బలవంతంగా ఏమీ చేయరు. ఈ ఒక్కటైతే ఇదే ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే అవతల వాళ్ళని బలవంతంగా ఏమీ చేయరండి. ఎవరు కూడా ఏం చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఒక్కటి నోటీస్ చేసి తీసుకోగలిగితే చాలు. ఎవరో ఎక్కడో ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ ఎక్కడో ఒకరు తప్పు చేశారని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా అదే దృష్టికోణంలో చూడటం అనేది వెరీ రాంగ్. అంటే అవతల వాళ్ళ సిచ్యువేషన్స్ ఉంటాయి, అవతల వాళ్ళు ఫేస్ చేస్తున్న పరిస్థితులు ఏంటి, అవతల వాళ్ళు హౌ టు బిహేవియర్స్ ఏంటి, అవతల వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి, అన్ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ పర్టికులర్ గా చూసుకుంటే మీరు కూడా పర్సనల్ గా దాన్ని ఫేస్ చేసి వచ్చారు అలాంటి సిచ్యువేషన్. సీరియస్లీ. సో అలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో మీకు వెల్కమింగ్ అనేది ఎట్లా ఉంది? ఆబ్వియస్లీ ఇప్పుడు నేనంటే ఏంటో అన్నది తెలుసు కదండి. ఇప్పుడు నేనంటే ఏంటో ఇప్పుడు సినిమాలు చేసిన రాజమౌళి సార్ తెలుస్తుంది, చంద్రశేఖర్ అంటే నా చుట్టుపక్కల ఉండే పీపుల్ కి నేనేంటో అన్నది తెలుసు కదా. సో వీడేంటన్నది తెలుసు మనకి అన్న ఒక ఫీల్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. అదే ఐఎమ్ గెటింగ్ మళ్ళీ బ్యాక్ టు నేను గెటిన్ అవడానికి కానీ నేను హానెస్టీగా ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ అంతా వెరీ సపోర్టివ్. అవునా? ఓకే. ఇంకా అసలు ఇండస్ట్రీలో చిరంజీవి గారు లాంటి వాళ్ళతో చేశారు కదా, సో అసలు మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? అదే చిరంజీవి సార్ చెప్తున్నాను. మనం
చిరంజీవి సార్ తో క్యారెక్టర్ చేయాలని ప్రతి ఒక్కరి డ్రీమ్ అవును, ఉంటదండి. dream. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చిరంజీవి గారిని చూసి చిరంజీవి ఇన్స్పైర్ గారు. అవుతారు ఫస్ట్. అవును. ఎందుకంటే ఆయనే మాకు అంటే గాడ్ ఎలా ఉంటదంటే ఆ చిరంజీవి ఆయన చూస్తే ఒక ఫోటో దిగాలన్న ఒక ఫీల్ దిగాలి. చాలా మందికి ఉంటది, అవును. కలవాలి చూడాలి ఫోటో దిగాలి. అలాంటిది ఆయనతో చేసే అదృష్టం నాకు చిరంజీవికి వచ్చింది. అవును. ఆయన నిజంగా చెప్తున్నా చాలా, అంటే నేను ఆ ట్రాన్స్ లో ఉండే చేసా క్యారెక్టర్ మొత్తం. అండ్ ఆ మూవీలో కూడా అది ఎమోషన్ మూమెంట్ Yeah, ఉంటుంది. అవునండి. కాలు నరికేసిన తర్వాత నరికేసిన ఆ తర్వాత చిన్న ఎమోషనల్ బాండ్ అది కూడా చాలా బాగుంటుంది ఆ సీన్ నిజంగా కూడా. గ్రేట్. చిరంజీవి సార్ ఎప్పుడు నెంబర్ 1 ఎందుకు అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ చిన్న పర్సన్ కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత బాగా చూసుకుంటారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు ఆయన ఆర్టిస్ట్. సో అందుకే ఆయన ఎప్పటికీ మెగాస్టార్, లెజెండ్, ఎప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్. మెగాస్టార్. ఓకే. సో అంటే అప్పటికి ఇప్పటికి మీరు ఇలానే ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంకా మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? ఇంట్లో అడగట్లేదా? అడుగుతున్నారు, ఇట్స్ సిచ్యువేషన్స్ అండి అంతే. సిచ్యువేషన్ ఏంటండి? అంటే అర్థం ముందు కాదు. లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఫస్ట్. మనం లైఫ్ లో సెటిల్ అవ్వకుండా అంటే ఓకే. అంటే హ్యాపీగా నేను అందరినీ చూసుకోగలను అన్నప్పుడు డెఫినెట్ గా ఐ విల్ డూ. అంతేనా? ఓ, ఇన్ని ఇయర్స్ అయిపోయింది, సూర్య గారు చాలా క్యూట్ గా నేను ఉంటారు. భయం అండి నాకు. అంటే ఆ అవతల వాళ్ళు ఇప్పుడు మదర్ ఫాదర్ అనుకోండి, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, నేను అవతల వాళ్ళని బాగా చూసుకోగలను లేదన్న చిన్న భయం. అంటే హౌ టు మెంటాలిటీస్ అవతల వాళ్ళు ఎలా ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ ని చూసుకోవాలి అంటే వచ్చిన తర్వాత పర్సన్ ఇట్స్ బాండింగ్ ఆఫ్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ తో ఎంత బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు, మన ఇట్స్ అంటే ఎందుకంత భయం మీకు పెళ్ళంటే? అంటే డిఫరెంట్ కైండ్ అంటే ఆఫ్ మెంటాలిటీస్. చూసిన Yeah, సిచ్యువేషన్స్ exactly. అన్ని అనుకుని నా వద్దురా బాబు నాకెందుకు ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ. వాళ్ళు వీళ్ళు మ్యారేజ్ Friends, అన్ని చూసిన ఆ. తర్వాత కొంచెం ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ని కూడా చూస్తాం కదా. అవును. ఎవరు అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీకి వస్తానంటే సో ఎవ్రీబడి అందరికి తెలిసింది, ఏదో కొత్తగా నేను చెప్పేది కాదు ఇది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా పెద్దవి అని భయపడుతున్నారు. అవునండి, ఎగ్జాక్ట్లీ, నేను అందుకే భయపడుతున్నాను. ఓకే, పెళ్ళంటే భయపడుతున్నారు, మేము ఒప్పుకుంటాము. మరి ఇన్ని ఇయర్స్ కి మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉన్నారు, వెళ్ళిపోయారు. అదే చెప్తున్నా, ఇట్స్ ఉన్నారు, పాసింగ్ క్లౌడ్స్. వెళ్ళిపోయారా? వచ్చారు, గుచ్చుతారు, వెళ్ళిపోతారు. గుచ్చేసి వెళ్ళిపోయారు. అవును. సో అంటే ఏంటి ఆ గుచ్చడం అనేది లవర్ story? వెళ్ళిపోయి లివర్ పోయి బాధపడుతున్నారు అసలే మీరేమో ఇది ఏదో బాగుందండి, లవర్ వెళ్ళిపోయి లివర్ తో లివర్ పోయి బాధపడుతుంటే మీరేమో అనవసరంగా మళ్ళీ గుచ్చి మళ్ళా గుచ్చి గుచ్చి అంటే ఆ లైక్ ఎందుకు మీ కళ్ళ నుంచి అంటే లైక్ ఒక లాగా అట్లే ఇప్పటికి మర్చిపోయారా? స్టోరీ మర్చిపోయారా లేకపోతే గుచ్చుతుందా అప్పుడప్పుడు? అంటే పెయిన్ఫుల్ స్టోరీ, అది పాసింగ్ క్లౌడ్స్ లాగా మనం తీసుకోవాలి. ఇట్స్ లైఫ్. ఒక మనిషి లైఫ్ ఇస్ వెరీ షార్ట్. ఆ షార్ట్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ మనం పెట్టుకుని లీవ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అంటే ఆ టైంలో మీకున్న ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఏ టైంలో? ఆ టైంలో ఏ టైంలో? మీ లవ్ టైంలో. లవ్ టైం ఏం లేదండి, చెప్పెళ్ళాలి, చెప్పలేసుకు వెళ్ళాలి, ఎక్కడ ఏం తిన్నావు, ఎలా ఉన్నావు, ఎన్నిసార్లు ఫోన్ చేసావు, నాకు ఏ ఉంటాయి పొద్దు నుంచి నాకు 2 times ఫోన్ చేసావు, ఇంకా మళ్ళీ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు, ఇది సెల్ఫీ ఎక్కడున్నా కొత్తగా చూస్తున్నాం కదా యూట్యూబ్ లో, డార్లింగ్ ఎక్కడున్నావు, ఇది సెల్ఫీ పంపించాలి. ఓకే, మనం పోయిన తర్వాత శ్మశానంలో ఉన్నాం, అవునా పోయాడు ఒకసారి సెల్ఫీ పంపించుకుంటున్నాను, పోయాక సెల్ఫీ నేను చూసా కార్టూన్ది ఒకసారి, ఓకే బాగుంది. బాగుందా? సో మీకు అలాంటి సిచ్యువేషన్ రాదేమో ఇక, అంటే మేబీ నాకు తెలీదు. అంటే మళ్ళా లవ్ ట్రాక్ వస్తేగా డైరెక్ట్ మ్యారేజ్ ఉంటుందా? అది కూడా తెలియదు. ఇట్స్ గాడ్, లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్, వెళ్తూ ఉన్నాం, ఎటు వెళ్తుందో ఎక్కడ వెళ్తుందో. అండ్ మీరు ఒక సందర్భంలో కూడా చెప్పారు, అంటే ఈ జనరేషన్ ఎటు వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఈ ఇన్స్టాగ్రామ్ చూసాక అని. నేను ఎక్కడో విన్నాను ఆ వీడియో మీరు చెప్పింది. సో ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్ గురించి మీ ఒపీనియన్? అంటే ఎవరు వే వాళ్ళది, ఎవరు పర్సనాలిటీ డెవలప్మెంట్స్, ఎవరు ఏం ప్లే చేస్తారు, ఎవరు ఏం చూపించుకోవాలనుకుంటున్నారు, ఎవరు ఏం పర్ఫార్మ్ చేయగలుగుతున్నారు అన్ని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ లో వాటిలో ఇట్లో ప్లే చేస్తున్నారు. అంటే కొంచెం అది బార్డర్ దాటి ఉంటుంది. బీయింగ్ లిమిట్స్ ఏంటంటే ఫ్యామిలీ చూస్తారు, పిల్లలు చూస్తారు, అందరూ పొద్దున్న తమ్ముడు వాళ్ళ బాబు చూస్తే పొద్దున్నే ఫోన్ పట్టుకునే కూర్చుంటాడు, ఫోన్ లోనే అన్ని చూస్తారు. సో ఇట్స్ అంటే కొన్ని ఎలా ఉంటుంది, మనం ఎంతవరకు ప్రజెంట్ చేయగలమో అంతవరకు ప్రజెంట్ చేయగలిగితే డూ బెటర్ అన్న ఫీలింగ్. ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా మనకి కొన్ని ఎథిక్స్ నేర్పించాలి పిల్లలకి అన్న టైంలో
మొబైల్ లో ఇలాంటివన్నీ వచ్చేస్తుంటే ఎందుకండి మొబైల్ వచ్చిన తర్వాత మొన్న సోలో బాయ్ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు అనిత గారు ఉన్నారు కదా, అవును. సూర్యుడు ఆ. సూర్యుడు, నేను ఆ మదర్ కోసం చెప్పానమాట. నా సూర్యుడు నా పేరు సూర్య కాబట్టి ఆ పేరు పెట్టి నన్ను చాలా మంది కామెంట్ చేశారు. అరే Okay. సూర్యుడు సినిమాకి వెళ్ళే టైం అయిందిరా, అరే పబ్కి వెళ్ళే టైం అయిందిరా, Okay. ఇలాగా. సో అది మొన్న స్టేజ్ పై నేను షేర్ చేసుకుంటే అదంతా మ్యూట్ చేసి అనిత గారు చూసావా ఇప్పుడు ఈ బట్టలు ఎలా వేసుకున్నారు అది ఇది అని చెప్పి ఎవడో ఒకడు ట్రోల్ చేశారు. అంటే Okay. నేనేం ఫీల్ అవ్వలేదు, బట్ అవతల వాళ్ళు ఏంటంటే అది మ్యూట్ చేసి నేను చెప్పిందంతా ఆర్ఆర్ మొత్తం అది మాత్రమే. లెటరింగ్ తో పెట్టారు. అమ్మ లాంటి ఆమెని ఇలాంటి బట్టలు వేసుకున్నావా ఈ వయసులో అది ఇది అని అడుగుతున్నాడు, వీడికి ఎందుకు అది ఇది అని చెప్పి. అంటే ఇట్స్ అవతల వాళ్ళు ఏ వేలో ఆలోచిస్తారు, వాళ్ళ బ్రెయిన్ ఎలా యూజ్ చేస్తారు, ఇదంతా ఏంటి అందరూ చూసి వాడిని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం. అవును. ఇస్ రాంగ్ వేలోకి వెళ్ళకన్నా డూ కామిక్ గా ఏదైనా పెట్టి ఇంకా చేస్తే ఇంకా బెటర్ గా ఉండేది అని చిన్న ఫీల్. Okay. అంటే సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్ గా ఉంటారు? నేను ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాను. అది అంతేనా? సోషల్ మీడియాలో ఉన్నానా లేదా అన్నది తెలియదు కానీ ఐఎమ్ వెరీ యాక్టివ్. అంటే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది మీరు ఎంత అప్డేట్ Yeah, లేటెస్ట్ ప్రతిదీ అప్డేట్ చూస్తా. అంతా చూస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో అంటే జనరేషన్ కి మొబైలే నేర్పించేస్తుంది Exactly అండి. మీరు ఏం అక్కర్లేదు, స్కూల్ కూడా వెళ్ళక్కర్లేదు. ఆ మొబైల్ వేసి వాడు కూర్చోబెడితే చాలు, మొత్తం అన్ని ఆడు గూగుల్ గూగుల్ తెల్లని అడిగి మొత్తం నేర్చుకుంటాడు. ఎక్కడెక్కడ ఏం కావాలో ఏం కావాలో అంతా మన ఇంట్లోనే మొత్తం అన్ని నేర్చుకునే అవకాశం చేతిలో మొబైల్లోనే వచ్చింది. వరల్డ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే పింగ్ పాంగ్ సూర్య Yeah. అసలు సై మూవీ నుంచి మీకు ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, అది ఈ పింగ్ పాంగ్ తీసేసేయాలి సూర్యగానే ఉండాలి అని ఎప్పుడైనా అనిపించిందా? ఏమనిపించలేదండి మాకు. ఏం అంటే అనిపించలేదా? చిన్న పేరు రావడమే చాలా కష్టం. మా అవును. గురువు గారు ఇచ్చిన పేరు పింగ్ ఆ. పంగనామాలు సింపుల్ గా ఇంకా- ఉంటుంది, పింగ్ పాంగ్ అని పిలుస్తారు అనేది జస్టిఫికేషన్ ఉంటుంది. మ్మ్. అండ్ సో వెరీ హ్యాపీ. చాలా ఇంకా మీ సై సూర్య గురువు అని గారి దగ్గర పిలుస్తారు. నుంచి అట్లాంటిది వచ్చేసినప్పుడు అది తీసుకోవాలన్న ప్రసక్తి Yeah, లేదు. ఇప్పుడు ఎవరు ఏ పేరు లేకుండానే తిరుగుతున్నారు అటు ఇటుని. ఏదో మ్మ్. చిన్న పేరు ట్యాగ్ వచ్చిందన్న హ్యాపీనెస్ ఉంటుంది. Okay. ఇట్స్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. దాని వల్ల నాకు ఏదో అది నష్టపోయాను ఇది నష్టపోయాను అనడానికి ఏమీ లేదు. మ్మ్. ఇట్స్ ఐఎమ్ హెల్దీ హ్యాపీ. నెక్స్ట్ మూవీస్ లో పింగ్ పాంగ్ సూర్య మా అందరిని నవ్వించబోతున్నారా లేకపోతే ఎమోషన్స్ క్రైమ్ తీసుకురాబోతున్నారా? రీల్ అని ఒక సినిమా వచ్చిందండి ఆహాలో, ఆల్రెడీ మొన్న దసరాకి రిలీజ్ చేశారు. అవును. అందులో చాలా బాగుంటుందండి. క్యారెక్టరైజేషన్ Okay. వెరీ యాక్టివ్, అంటే ఎంటర్టైన్ ఉంటుంది. మ్మ్. మీరు అందరూ కూడా చూస్తే డెఫినెట్లీ మన ఆడియన్స్ అందరూ కూడా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు క్యారెక్టర్. ఓకే. అందులో గుప్తా అని ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్, హెడ్ ఓకే. కానిస్టేబుల్ క్యారెక్టర్ బాగుంటుంది. ఎప్పుడు అంటే క్యారెక్టర్స్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గా కూడా చేశారు, హీరోగా అవ్వాలి అని అనిపించలేదా? వద్దండి, హీరోగా అంటే వెరీ రెస్పాన్సిబిలిటీ జాబ్. ఒక Okay. సినిమాని మొత్తాన్ని మోసుకెళ్లే అంత క్యాపబిలిటీ నాకు ఉందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు వస్తున్న ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అరే నేను కూడా ఒక మూవీ తీయాలి, ఒక మూవీకి హీరో అవ్వాలి అనేసి అంటే అనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటే మన ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ లో సక్సెస్ అయ్యామనుకోండి, అలాంటి అన్ని క్యారెక్టర్స్ ఇస్తారు. ఒక క్యారెక్టర్ లో మన ఫెయిల్యూర్ అయ్యి సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మన అటు క్యారెక్టర్ గానీ తీసుకోరు, ఇటు మన హీరో గానీ చేయలేము. సో కెరీర్ మనం ఎటు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలన్నది మళ్ళీ డైలమాలో ఉండి మన ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మనం కష్టపడి రాడ్లు కొట్టి రోడ్లు వేసేంత సిచ్యువేషన్ మనం పని చేయలేము. ఓకే. సో ఆ డైలమాలో నేను ఏ హీరో వద్దు, హ్యాపీగా పెద్ద పెద్ద బాధ్యతలు వద్దు, ఆ, కొంచెం responsibility మనకున్నది చాలు. అడుగు తినే క్యారెక్టర్ నుంచి అమలాపురం ప్రెసిడెంట్ దాకా క్యారెక్టర్ వైజ్ గా అయితే ఐఎమ్ సో వెరీ హ్యాపీ అన్న ఫీల్. ఓకే. అంటే చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. ఓకే. మరి నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, అల్లు అర్జున్ డెఫినెట్లీ గారితో, అండి ఛాన్స్ సో వస్తే, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంది వాళ్ళ పక్కన. యా డెఫినెట్లీ ఛాన్స్ వస్తే అందరితోనే చేయాలని ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటుంది. వాళ్ళతో Okay. చేయడం ఇంకా అదృష్టం Mm. కూడా, చాలా అదృష్టం. డెఫినెట్లీ అండి ఇన్ ఫ్యూచర్ ఏదైనా మంచి క్యారెక్టర్స్ ఏదైనా వస్తే డెఫినెట్లీ ఐ విల్. సో ఇప్పుడు మీకున్న ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, అదే చెప్తున్నాం కదా. Okay. నాకంటూ ఒక పర్టికులర్ ఒక క్యారెక్టరైజేషన్ ఉండే క్యారెక్టర్స్. ఓకే. అది అంటే సూర్య ఉన్నాడు అంటే కొంచెం- ఏదో ఒక ట్విస్ట్ ఉంటది, లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ వీడి ద్వారా ఏదో ఒక ఉంటది, అది బయటకి బాగా ఆ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి వచ్చిన తర్వాత మీ ప్రాజెక్ట్స్ అన్ని కంటిన్యూ గా రావడం, ఇట్స్ ఫీల్ గుడ్ రైట్? గుడ్ అండి, హ్యాపీ. అదే చెప్తున్నాను కదా, అన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ ఇన్ ట్రాక్. ఓకే. మళ్ళీ ట్రాక్ అంటే పర్సనాలిటీ వైజ్ గా ఏమన్నా కొంచెం స్లిమ్ అవ్వాలి అట్లాంటివి ఏదైనా వస్తున్నాయా క్యారెక్టర్? అంతే అండి. వేరే ఇప్పుడు సాయిరామ్ శంకర్ గారి పక్కన చేస్తున్నాం,
11th నుంచి షూటింగ్ అది. ఓకే బర్బరికుడు అని Mm. ఘటోత్కచుడు కొడుకు పేరు బర్బరికుడు. ఓకే సో ఆ సినిమా అందులో సాయిరామ్ శంకర్ అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఓకే అందుకే గడ్డం పెంచారా? కొంచెం బిఎడ్ అయ్యి పెంచమన్నారు. ఓకే సో దానికోసం దానికోసం మీకు ఎంత బియర్ పెంచినా కూడా అప్పట్లానే కనిపిస్తుంది. అదే అండి, అదే ప్రాబ్లం అవుతుంది. అసలు నేనేమో కొంచెం మెచ్యూరిటీ లాగా కనపడదాం, కొంచెం అది ఇదంటే ఇంకా చిన్నగా. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు అరే నువ్వు చాలా లక్కీగా అనేసి. ఈ మీరు విషయంలో? అన్నట్టే కాదు, ప్లస్ గా తీసుకోవాలో మైనస్ గా తీసుకోవాలో తెలియదు కానీ ఆ, అంటే కొంతమంది పక్కన చేయడానికి చిన్నగా అయిపోతాం కదా, మనం చిన్నగా అందరి దగ్గర అయిపోతాం. చేయడానికి ఉండదేమో అన్న చిన్న క్యూరియాసిటీ భయం ఉంటది. ఓకే సో అందరితో చేయాలంటే కొంచెం చేయాలి, మెచ్యూర్ గా కొంచెం కనపడాలేమో mature గా అన్న ఫీల్ తో కనిపించాలి. నేను ఉంటాను. ఉమ్. అదొక చిన్న భయం. అదర్వైజ్ లుక్స్ ఇలా ఉండడం చాలా హ్యాపీ కదా. అంటే అందరూ డైట్స్ మెయింటైన్ చేసి వాళ్ళ గ్లామర్ ని మెయింటైన్ చేయాలి అంటే కావాల్సిన ఫుడ్ తినలేకపోతున్నారు. ఏం అదే. చేయాలి అనేది ఉండట్లేదు. సో మనకి అన్ని ఉంటాయి ఏ ఫంక్షన్ కన్నా వెళ్తే, కానీ అందులో మళ్ళీ ఏరుకుని తినాల్సి వస్తుంది. ఏరుకుని. అది, ఇది, రెండు మూడు తినాల్సి సో మీకైతే లక్కీ అనుకోవచ్చు. వస్తుంది. God gifted, seriously. ఓకే అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా మళ్ళా మీరు ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నారా ఏదైనా మూవీ? ఎందుకు ఇది ఎందుకు? అమ్మో అది చాలా అంటే ప్రొడ్యూసర్ అన్నది ఎంత ఇదో తెలుసా అండి అసలు. అమ్మో చాలా వెరీ టఫెస్ట్ జాబ్ ఇన్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్ అంటే ఫాదర్, ఉమ్, డైరెక్టర్ అంటే మదర్. ఉమ్. వాళ్ళిద్దరు కింద మనం పిల్లల్లా ఉండాలంటే తప్ప మనం ఫాదర్ అవుదామని మాత్రం ట్రై చేయకూడదు. అది ఇంకా పెళ్లి గురించి ఇంకా పెళ్లి కాలేదు. అందుకే ఫాదర్ అవుదామని మాత్రం ట్రై చేయకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. ఓకే కానీ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ. అదే ఈ ఇన్సిడెంట్స్ చూసారు కదా, బుక్ అంతా ప్రాబ్లమ్స్ అన్నట్టు నా ప్రాబ్లమ్స్ అసలు ఈ ఇంటర్వ్యూ సరిపోదేమో నాకు. లైక్ హనీ ఆ, ట్రాప్ ఇవన్నీ. వెంకట్రామన్ ఎక్కాల బుక్ లో ఉన్నంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఓకే కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ ఫేస్ లో మాత్రం ఎప్పుడూ స్మైల్ అలానే ఉంటుంది. అదే ఎప్పుడు దాకా ఉంటామో తెలియదు కదండి. ఉన్న రోజులు ఉన్న రోజులు హ్యాపీగా ఉండేసేయాలి. మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురు హ్యాపీగా ఉంచగలిగితే ఇట్స్ ఇనఫ్ మన లైఫ్ అంతే. సో రేపటి గురించి తెలియదు ఎప్పుడైనా కదండి. ఇంకో గంట తర్వాత మనకి ఏం తెలియదు అంటే రేపటి గురించి మనకేం తెలుసు ఎందుకు అసలు రేపటి waste. గురించి పట్టించుకో. చిరంజీవి సార్ కానీ ఎవరైనా సరే చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, Hmm. మనం రేపటి గురించి ఫ్యూచర్ ఏదో మనం సంపాదించిన తర్వాత ఫ్యూచర్ ఆలోచించాలి కానీ ఉన్నందులోనే ప్రతిదీ భయపడిపోతూ రేపు ఏమవుతుందా ఏం జరిగిపోతుందా అన్నది ఆలోచించడం వేస్ట్. ప్రెసెంట్ ఇన్ సిచ్యువేషన్ మనం ఎలా ఉన్నాం, హ్యాపీగా హెల్తీగా నలుగురితో ఉన్నప్పుడు వాళ్ళని హ్యాపీగా ఉంచాము, మనం హ్యాపీగా ఉంచాము అన్నదే చూసుకోవాలని చెప్పారు. దట్స్ అ ట్రూ. ఓకే Yeah. నైస్. ఓకే అయితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. చెప్పండి. చెప్పండి. రాజమౌళి సార్, ఈజ్ మై ఇన్స్పిరేషన్. నాగార్జున గారు, మన్మధుడు, బాలకృష్ణ గారు, లెజెండ్. జగపతి బాబు గారు. ఒక్క మగాడు బాలయ్య. ఓకే జగపతి బాబు గారు. వెరీ న్యాచురల్ పర్సన్ అండ్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ పర్సన్. రాజేంద్ర ప్రసాద్ గారు. మై మాస్టర్, ఓకే ఎన్టీఆర్ మై గారు. మాస్టర్, మై ఫాదర్. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూలియన్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ స్టైల్ గానీ వెరీ బ్రెయినీ. సూర్య గారు. ఇటు పడితే అటు వెళ్ళిపోతుంది. ఎవరు? తమిళ తమిళ సూర్య. సూర్య. నిజంగా ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ చాలా. Hmm. అంటే ఆయన పర్ఫార్మెన్స్ చేసే సూర్య గారు Hmm. నేను చాలా ఫాలో చేస్తాను ప్రతి సినిమా చూస్తాను. Hmm. ఆయన ఎమోషన్ గానీ Hmm. ఆయన ఫీల్ గానీ నాకు చాలా ఇష్టం. ఆయన క్యారెక్టరైజేషన్ చేస్తే Hmm. ఆ క్యారెక్టరైజేషన్ లోనే ఉంటారు సూర్య గారు, అది నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు. చరణ్ కూడా వెరీ హానెస్టీ పర్సన్. అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్, నిజంగా వెరీ స్టైలిష్. అంటే తను చేసే ప్రతి దాంట్లో కూడా స్టైలిష్ చూస్తారు. నిజంగా ఆ చూస్ చేసుకోవడం అనేది చాలా వెరీ నిజంగా స్టైలిష్ ఎప్పుడైనా స్టార్ అనుకుంటారా అనేది ఆయన చేసే స్టైల్స్ లో మనం కూడా నేను చాలా ట్రై చేశాను. చాలా try చేశాను. మనం ఎందుకు పుష్పయే ట్రై చేస్తాం. అంటారా? నిజంగా గ్రేట్. ఓకే విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్. రౌడీ బాయ్. ఓకే నైస్ అండి. అయితే అసలు ఈ రోజు ఇంటర్వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నన్ను నవ్వించేసారు, కడుపు నిండా నవ్వించేసారు. అంటే నవ్వలేక కన్నీళ్ళు కూడా వచ్చేసినాయి నాకు. అదేం లేదండి, ఎందుకంటే ఇంటర్వ్యూ ఎప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా చూసి వాళ్ళు తిట్టుకోకుండా అంటే ఓపెన్ హార్టెడ్ గా ఉండాలి. Mm. So,
ఓకే. నేనైతే మీతో ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా అంతే కంఫర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైమ్ ని స్పెండ్ చేశారు మా దగ్గరకొచ్చి. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నన్ను ఇప్పుడు దాకా భరించినందుకు ఏఎన్ఎన్ ప్రేక్షకులందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు ఎప్పుడు ఇలాగే ఆదరించాలి, ఆదరిస్తూనే ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మంచి మంచి మూవీస్, ఇంకా పాన్ ఇండియా లెవెల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మంచి మంచి క్యారెక్టర్స్ మీకు రావాలి. మళ్ళా మంచి మంచి మూవీస్ తో మీ రోల్ చూసి మేమంతా కడుపుబ్బా నవ్వాలి థియేటర్. యువర్ బ్లెస్సింగ్స్. అయ్యో అయ్యో అంత నా బ్లెస్సింగ్స్ నన్ను ఎంత పెద్దదని చేయకండి అప్పుడే. ఓకే. మంచి కోరుకున్న వాళ్ళు పెద్దోళ్ళన్నా చిన్నోళ్ళన్నా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మరి కాల్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్ కోరుకుంటున్నాను. ఓకే. మా విష్ కూడా చాలా అదే కోరుకుంటున్నాము. మా ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కోరుకుంటున్నాము స్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, పింగ్ పాంగ్ సూర్యతో ఇంటర్వ్యూ. నేనైతే కడుపుబ్బా నవ్వేశాను ఈ ఇంటర్వ్యూ చూసి. మీరు కూడా అంతగానే నవ్వుకోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఏఎన్ఎన్ న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.